వరంగల్ జిల్లా సంగం మండలం గుంటూరుపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం అధికారులు ఇవాళ రానున్నారు. అధికారులు సర్వే చేయనున్న నేపథ్యంలో రైతులు రోడ్డెక్కారు. తమ భూములకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. పొలాలకు వెళ్లేందుకు దారి విడిచిపెట్టాలని నిరసన వ్యక్తం చేశారు. మాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు వాస్తవానికి ఇదంతా కూడా కమర్షియల్ ల్యాండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెడీమిక్స్ ప్లాంట్, ప్లీజ్ అండి మీడియా అందరూ కూడా ఒకసారి ఆ రెడీమిక్స్ ప్లాంట్ చూపించండి. మీడియా ప్లీజ్, ఆ రెడీమిక్స్ ప్లాంట్ ఉంది సార్. ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్స్, అది ఒక సంవత్సరానికి వచ్చరికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు లీజు సార్. అది వరంగల్ జిల్లా సంగం మండలం గుంటూరుపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం అధికారులు ఇవాళ రానున్నారు. అధికారులు సర్వే చేయనున్న నేపథ్యంలో రైతులు రోడ్డెక్కారు. తమ భూములకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. పొలాలకు వెళ్లేందుకు దారి విడిచిపెట్టాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం లైవ్ ద్వారా అందించేందుకు మా ప్రతినిధి అరుణ్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ఓవర్ టు యు. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ రైతులందరూ కూడా నక్కలపల్లి రోడ్డు సమీపంలో గుంటూరుపల్లి వాసులందరూ కూడా వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ప్రధాన రహదారి, ఈ రహదారి గుండానే వాళ్ళ గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రహదారి కట్ చేయడం కోసం అధికారులు సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్డీఓ వచ్చారు, సర్వే అధికారులు కూడా వచ్చారు. వాళ్ళెవరు కూడా వాళ్ళని సర్వే చేయకుండా అడ్డుకున్న నేపథ్యం కనిపిస్తుంది. తమకు పోతున్నటువంటి భూముల మీద మొదట ప్రజాప్రతినిధి ఇచ్చినటువంటి హామీ ఒకటైతే ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి తీరు ఒకలాగా ఉంది. దాంతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. తమకు న్యాయం చేసేలాగా పూర్తి స్థాయిలో భరోసా ఇస్తేనే సర్వే చేయిస్తామని చెప్పిన నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఆర్డీఓ వచ్చి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా, మహిళా రైతులు కూడా రోడ్డెక్కి వాళ్ళందరూ కూడా అంటున్నారు, మా భూమికి తగ్గట్టుగా పరిహారం ఇవ్వాలి, మా హక్కులు మాకు కల్పించాలి అంటే కూడా వీళ్ళు జై కిసాన్ అంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, సర్వేను ఎందుకు అడ్డుకున్నారు, ఏం జరిగేది అని వీళ్ళతో మాట్లాడుతుంది. ఎందుకు సర్వేను అడ్డుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి, మీ దగ్గర సమస్య ఎక్కడ వస్తుంది సార్? వాస్తవానికి మేము ముందు నుంచి కూడా ఎయిర్పోర్ట్ కి ఇక్కడ సేకరించడానికి, భూసేకరణకి, వీటన్నిటికి కూడా మేము ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సేకరించడం జరిగింది. ఈ రోజు వాస్తవానికి ఎందుకు అడ్డుకోవడం జరుగుతా ఉంది అంటే, కేవలంగా మాకు ఇంతకుముందు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మినిస్టర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్ గారు కూడా ఈవెన్ మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి కోరికలు అంటే మీకు మార్కెట్ వాల్యూ ప్రకారం రేట్లు, ప్లస్ మీరు కోరుకున్న భూమికి బదులుగా భూమి, తర్వాత మీ గ్రామానికి కావాల్సినటువంటి రోడ్డు కూడా ఖచ్చితంగా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పేసి మాకు ఇచ్చినటువంటి మాట ఈ రోజు తప్పి, ఖచ్చితంగా మీ గుంటూరుపల్లి గ్రామానికి మేము మీరు అడిగినటువంటి రోడ్డు ఇవ్వలేము, మీరు అడిగినటువంటి మార్కెట్ రేట్ ప్రకారం మీ భూములకు రేట్ ఇవ్వలేము అని చెప్పి ఈ రోజు సర్వేకి రావడం జరిగింది. సో ఈ సర్వేని మేము ఖచ్చితంగా అడ్డుకోవడం జరుగుతా ఉంది. ఎందుకంటే ముఖ్య కారణం కేవలం ఒకటేనండి, గుంటూరుపల్లి గ్రామ వాస్తవ్యులందరూ కూడా, రైతులు గాను గ్రామస్తులందరికీ కూడా కేవలం రెండే రెండు డిమాండ్స్, ప్రధాన డిమాండ్స్. మొదటి డిమాండ్, మా గ్రామానికి ఖచ్చితంగా ఉన్నటువంటి యొక్క గౌచర్ల నెక్కొండ రోడ్డు ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఈ రోడ్డు అనేది మళ్ళీ మా గుంటూరుపల్లి మీద నుంచే ఉండాలి. ఇది మా ప్రధాన డిమాండ్. రెండోది, మాకు వరంగల్ సెంటర్ కి ఇంత దగ్గరలో ఉన్నటువంటి మా భూములకి గత 20 సంవత్సరాల నుంచి మార్కెట్ రేట్ వాల్యూస్ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ బూచి చూపించి మార్కెట్ రేట్ వాల్యూ కూడా పెంచడం జరగలేదు. కానీ ఈ రోజు మాకు బహిరంగ మార్కెట్ లో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం మా భూములు తీసుకున్నట్లయితే మేమందరం కూడా స్వచ్ఛందంగా, రైతులందరం కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని అడ్డుకునేటువంటి ప్రసక్తే లేదు. ఆ ప్రకారంగా మాకు 2 కోరికలు కనుక నెరవేర్చినట్లయితే ఖచ్చితంగా మేమందరం కూడా మా యొక్క భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మీకు ఏం సమస్య, ప్రాబ్లం ఏంటి? ఎందుకు అంటే ఆల్రెడీ వేరే గ్రామం నక్కలపల్లి వాళ్ళు ఇచ్చారట కదా, మీకేం సమస్య? మాకు నక్కలపల్లికి రంగపేటకి కనెక్టివిటీ ఉందండి. మాకు వచ్చే కనెక్టివిటీ వచ్చేసి నక్కలపల్లి నుంచి వెళ్ళి మన వరంగల్ వెళ్ళడానికి మాకు 8 కిలోమీటర్సే మాకు రన్వే అయితే. ఇప్పుడు రన్వే పెంచడం వల్ల మా రోడ్ కనెక్టివిటీ పోతుంది.
మేము అడిగింది ఏంటంటే గుంటూరుపల్లి నుంచి వెళ్ళి వయా మామనూరు వచ్చి వరంగల్ ఇవ్వమంటున్నాం. అట్లా డిస్టెన్స్ ఒక 3 కిలోమీటర్స్ పెరిగినా మాకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మన హార్ట్ అటాక్ వస్తుందండి ఒక క్యాండిడేట్ కి, 5 నిమిషాల్లో తీసుకెళ్తే బతుకుతాడు ఇప్పుడున్న రోడ్డు ప్రకారం. మేము వాళ్ళు ఇచ్చే రోడ్డు మన కనపర్తి వెళ్ళి వెంకటాపురం వెళ్ళి గాడిపల్లి వెళ్ళి దూపగుంట వెళ్ళి చెమ్ములపేట వెళ్ళి వరంగల్ వెళ్ళే తల్లికి 15 మినిట్స్ అవుతుంది. 15 మినిట్స్ లో డాక్టర్ ఏమంటాడు, 5 నిమిషాల ముందు తీసుకొస్తే బతుకుతామంటాడు. మా పరిస్థితి ఏంటండి, అందరికి బండిలో కదా, నేను పాలు పడతా, నేను బతుకుతా, వెళ్తా, మా నాన్నగారికి బండి ఉంది వెళ్తాను. చిన్న ముసలి ఉంటారు, వేరే ఊరి నుంచి వస్తుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? కనపర్తిలో దిగి నడిచిన వాళ్ళంటే మా పరిస్థితి. సర్వేని అడ్డుకుంటున్నారా? సర్వే చేయనివ్వండి, సరే మాకు న్యాయం చేస్తే రోడ్డు బదులు మాకు రోడ్డు ఇస్తే సర్వే చేస్తాం. రేటు విషయం మీకు కొట్లాడుతున్నారు మా రైతులందరూ కానీ మా ఊరి ప్రజలు కానీ. నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచించి రేటు మాట్లాడట్లేరు, మాకు రోడ్డు కనెక్టివిటీ అడుగుతున్నాం మేము రైతులంతా. మహిళా రైతులు కూడా రోడ్డు ఎక్కారు. అసలు మీరెందుకు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది? సమస్య ఏంటిది? అసలు ఎయిర్పోర్ట్ వస్తే డెవలప్మెంట్ మీకే అవుతుంది. ఎయిర్పోర్ట్ వస్తే డెవలప్మెంట్ వస్తుందని రామ్మోహన్ నాయుడు ఏం చెప్తున్నాడంటే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాల క్రితం ఒక ప్లాన్ వేశాడు. ఈ రోజు అక్కడ పరిస్థితి చూడండి, అక్కడ ఎంత డెవలప్మెంట్ అయిందంటే అది అడవుల్లో వేయాలి. ఇక్కడ పక్కనే మారుమూల గ్రామంలో మనుషులున్న చోట కాదు కదా. మేము మనుషులు ఉన్నప్పుడు మా రోడ్డు తీసేసి మమ్మల్ని తీసుకుపోయి అడవులు వేస్తారా? అడవుల వాళ్ళని ఊళ్ళోకి తీసుకొస్తారా? ఇప్పుడు మాకు రోడ్డు లేకుండా మేము ఎలా ఉండాలి? మాకు రోడ్డు సమస్య, మాకు ప్రధానమైన సమస్య మా రోడ్డు పాయింట్ చూపించండి. మీ సర్వేకి వచ్చిన వాళ్ళు, మీ టీవీ ఛానల్స్ ఎవరు వచ్చినా మీ అందరికి మేమే భోజనాలు వండి పెట్టి దగ్గరుండి సర్వే చేపిస్తాం. ఇది మహిళా రైతులు కూడా ఒకటే రోడ్డు కనెక్టివిటీ పోతుంది, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉంది, కానీ దానికి తగ్గట్టుగా ఇవ్వలేదని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఆర్డీఓ కూడా వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వాళ్ళని పంపించే ప్రయత్నం చేశారు. సర్వే చేయకుండా అడ్డుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు. ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా, అంటే శాంతి భద్రతకు సమస్య రాకుండా ఇక్కడ దాన్ని నివారించే ప్రయత్నం చేశారు. ఆర్డీఓ గారు కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం, అలాగే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సర్వే మాత్రం ఈ రోజు సాగే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతుల డిమాండ్ ఏ మేరకు ఉందో ఆ రైతుల డిమాండ్ ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన నేపథ్యంలో సర్వేకి కొంత ఆటంకం అయితే ఏర్పడింది. గుంటూరుపల్లి వాసులు తమకు సంబంధించినటువంటి ముందు ఏదైతే హామీ ఇచ్చారో ప్రజాప్రతినిధులు భూమికి తగ్గగా భూమి ఇస్తామని చెప్పి దానికి సరిసమానంగా ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూగా భూమి ఇవ్వాలి అనే సూచన ఏదైతుందో ఇక్కడికి సర్వే కోసం వచ్చినటువంటి అధికారులు కలెక్టర్ నోటీసులో పెట్టడం వల్ల దాని గురించి ఆలోచిస్తామని చెప్పిన నేపథ్యంలో కొంత ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అవుతున్నాయి. పోలీసులు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రైతులను నచ్చజెప్తూ మీ డిమాండ్లను అధికారులకు సూచించండి, ఇక్కడ రహదారిని అడ్డుకొని వాళ్ళ రాకపోకలకు అడ్డుకోకుండా ఉండండి, మీరు సహకరించండి, అధికారులు కూడా మీ గురించి సహకరిస్తారు అని చెప్పిన నేపథ్యంలో అధికారులకు ఇలా డిమాండ్ చెప్పి పంపించే నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి సర్వే అయితే కొనసాగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.